పొన్నాల లక్ష్మయ్య గారికి వయసు రీత్యా వృద్ధాప్య రీత్యా పాతయాన్ని మర్చిపోతాడు. పాత కాంగ్రెస్లో ఉండి 10 సంవత్సరాలు మంత్రిగా చేసి ఒక పిసిసి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ కొరకు మాట్లాడిని మర్చిపోయి ఇప్పుడు ఏ పార్టీ ఉంటే గదే పార్టీ అనుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆ వయసు రీత్యా అల్జిమర్స్ అనే ఏమో వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధి 80 ఏళ్ళ తర్వాత వస్తుందని డాక్టర్లు చెప్తారు. అలాంటి వ్యాధి పొన్నాల లక్ష్మయ్య గారికి వచ్చి అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఉన్న పార్టీ నా పార్టీ అనుకుంటాడు. బీఆర్ఎస్లో పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడాలో ఆయనకి అర్థమైతే లేదు. అన్ని అసత్యాలు మాట్లాడుతుండు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టాలనుకుంటుండు. మీరు ఎన్ని అసత్యాలు మాట్లాడినా మీకు ఏ పదవి రాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీకు ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే అనేక పదవులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుని పదవి కూడా మీకు ఇచ్చిందనేది మీరు మరవద్దు. మీ ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్కి కూడా 2014లో పోతే మీరు గుండు సున్నా కాంగ్రెస్ పార్టీని చేసినది కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రం మరవలేదు. ఇప్పుడు పోయి బీఆర్ఎస్లో పోయి మీరు నీతులు మాట్లాడినంత మాత్రాన మీ మాట ప్రజలు వింటారంటే ఇంకా దుర్మార్గం. పొన్నాల లక్ష్మయ్య గారు, ఇప్పటికైనా మీరు రామ కృష్ణ కృష్ణ అని రామకోటి రాసుకుంటే బాగుంటుంది తప్ప రాజకీయ కోటి రాసుకుంటా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం వల్ల మీకు ఒరిగేదేం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి ఆశీర్వాదం వస్తుంది తప్ప మీరు ఏదో ఇప్పుడున్న పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో నాకు ఇంకేదైనా పదవి వస్తుంది కావచ్చు అని మీరు ఆశలు పెట్టుకుంటే ఆశలు ఆడియేస్తారు అయితే